శ్రీవల్లభాసమాశ్లిష్టం దశహస్తం గజాననం గణనాథమహం వందే సర్వసిద్ధిప్రదాయకం. శ్రీ మహాగణపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శ్రీ శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామచంద్రపరబ్రహ్మణే నమో నమః. పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సమయంలో ఋషిపీఠానికి సంబంధించినటువంటి ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన అభినందనలతో శివాశీస్సులు తెలియజేసుకుంటూ, ఈ పరాభవనామ సంవత్సర విషయంలో పంచాంగకర్తలు కానీ, దైవజ్ఞులు కానీ, అదేవిధంగా కాలతత్వవేత్తలు కానీ అనేక విధాలైన విషయాలను చెప్తున్నారు. కొన్ని చోట్ల భయోత్పాతాలను కూడా సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి యుద్ధ వాతావరణం పరిశీలిస్తే అవి సత్యదూరములు కావేమో అనిపించేటువంటి విధంగా కూడా ఉన్నాయి. ఇలాంటి సమయాల్లో మనం తెలుసుకోవాల్సినది, కాలపురుషుడు ఎప్పుడూ కూడాను సద్భావం కలిగిన వారికి, అనుష్ఠాన పరులకి శుభాన్నే కలిగిస్తాడు. కాలాన్ని మనం భగవత్ స్వరూపంగా ఉపాసిస్తాం. 60 సంవత్సరాల పేర్లు కూడాను శుభంకరమైన అర్థాల్లోనే పర్యవసిస్తాయి. ఇక్కడ పరాభవం అన్న మాట వినగానే ఈ పరాభవ పరంగా ఇదేదో ప్రతికూలమైన సంవత్సరం అనుకోవడానికి లేదు. పరాభవం అన్న మాటకి దుష్టత్వానికి, అధర్మానికి పరాభవం అని భావిస్తూ ఈ సంవత్సరాన్ని మనం స్వాగతిద్దాం. ముఖ్యంగా ఉగాది కృత్యములు కొన్ని శాస్త్రముల్లో చెప్పబడుతున్నాయి. దాన్ని అబ్దాది కృత్యం అంటారు. అది బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ అన్నట్లుగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకున్న తర్వాత మంగళ స్నానం చేయాలి అని చెప్పారు. ఇక్కడ మంగళ స్నానం ఆచరిత అంటే అభ్యంగ స్నానం చేయాలి. ఆ తర్వాత నూతన వస్త్రములు అవి ధరించి శుచిగా గణపతిని, సరస్వతీదేవిని పూజించి, ఆ తర్వాత వేదవేత్తల్ని, దైవజ్ఞుల్ని ఆరాధించి వారి ద్వారా తూర్పు ముఖంగా కానీ, ఉత్తరముఖంగా కానీ కూర్చొని పంచాంగ శ్రవణం చేయాలి అని చెప్పారు. ఇక్కడ పంచాంగ శ్రవణంలో ప్రధానంగా 5 అంగములు చాలామందికి తెలిసినవే: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. ఇవి ప్రతిరోజు ఈ పంచాంగాన్ని మనం చెప్పుకుంటాం. ఇలా చెప్పుకోవడం వల్ల కేవలం ఆ రోజుకు సంబంధించిన విశేషాలు తెలుసుకోవడమే కాదు, తిథి స్మరణ, వారస్మరణ మొదలైన వాటి వల్ల గొప్ప ఫలితములు లభిస్తాయని శాస్త్రం మనకు చెప్తున్నది. అది తిథేశ్చ శ్రీమాప్నోతి, వారాత్ ఆయుష్యవర్ధనం, నక్షత్రాత్ హరతే పాపం, యోగాద్రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగస్య ఫలం త్విదం అని పంచాంగం ఫలం చెప్తున్నారు. తిథి వల్ల సంపద, వారం వల్ల ఆయుష్, నక్షత్రం వల్ల పాపనాశనం, యోగశ్రవణం వల్ల రోగ నివారణం, కరణం వినడం వల్ల కార్యసిద్ధి లభిస్తాయని అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయంలో కనబడుతున్న వాక్యం. అయితే ఇప్పుడు మనం ఇలా రోజు రోజుకున్న తిథులు చెప్పుకోవడం కాదు, సంవత్సర స్వరూపాన్ని తెలియజేసుకుంటాం. దాన్నే మన పంచాంగ శ్రవణ సంప్రదాయంలో శృత్వా సంవత్సర కృత సుకృతానాం ఫలం లభేత్ అన్నారు. ఇక్కడ ఆ సమయంలో సంవత్సర ఫలం సంపూర్ణంగా సిద్ధించడానికి ఈ పంచాంగ శ్రవణం ద్వారా సంవత్సర స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఇది ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు రాజు ఎవరు, మంత్రి ఎవరు అంటూ అధిపతులు ఎవరుంటారో మొత్తం 30 మంది గురించి తెలియజేసుకోవడం, వాటి వల్ల వచ్చే ఫలితాలను చెప్పుకోవడం, సంవత్సర స్వరూపం, సంవత్సరం నుండి ముఖ్యమైనటువంటి ఘట్టాలు, సంవత్సరంలో ఏ పని ఎప్పుడు చేయాలి అనేటువంటి మంచి విషయాలు, ఇలాంటివన్నీ తెలుసుకోవడమే పంచాంగ శ్రవణం. ఇది చేసిన తర్వాత భగవంతుడికి నివేదించినటువంటి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇది అలా చెయ్యాలి అనే దాన్ని కూడా చెప్తున్నారు. మనం ఉగాది పచ్చడి అని వ్యవహరిస్తాం, కానీ దీన్ని ఉగాది ప్రసాదం అనాలి. అయితే ప్రసాదంగా చేయవలసిన దాన్ని పచ్చళ్ళ తయారు చేయడం వల్ల దాని శాస్త్ర స్వరూపం పోతుంది. అందుకే అది మనం తెలుసుకుంటూ, కించ యద్వర్షాదౌ నింబసుమం శర్కరామ్రఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం అని శాస్త్రం చెప్తున్న అంశం. నింబసుమం అంటే వేపపూత, తర్వాత శర్కర అంటే పటిక బెల్లం కానీ, బెల్లం కానీ దీనిలో కలపాలి. ఆమ్రము అంటే మామిడి, ఘృతము అంటే ఇక్కడ ఆవు నెయ్యి తీసుకోవాలి. వీటిని కలిపి చేసినది ఉగాది ప్రసాదము. దీన్ని భగవంతుడికి నివేదించి మొదటి జాము లోపలే తీసుకోవాలి అని చెప్తున్నారు. అంటే సుమారుగా 8:30, 9 ఈ ప్రాంతం లోపల తీసుకోవడం మంచిది. ఇది ప్రధానంగా శ్రేష్ఠ సమయం అని తెలియజేయడం. పైగా ఇది భక్షించేటప్పుడు కూడా ప్రధానంగా నింబసుమమే ఇందులో చెప్పబడుతోంది కనుక, శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం
అని ఒక మంత్రాన్ని అనుకుంటూ దీన్ని పుచ్చుకోవాలని చెప్తున్నారు. ఏమైనా భగవత్స్మరణతో దీన్ని స్వీకరిస్తే సరిపోతుంది. ఇది ఉగాది ప్రసాదం యొక్క స్వరూపం. ఆ తర్వాత ఈ సంవత్సరంలో చాలామంది దైవజ్ఞులు చెప్తున్న మాట ఏమిటంటే, భగవత్స్మరణ అన్ని ప్రతికూలతను తొలగిస్తుంది. ఇది ఏ సంవత్సరమైనా ముఖ్యంగా పాటించవలసినదే. ప్రధానంగా నారాయణ నామస్మరణ ధర్మరక్షణకి, శాంతికి ప్రధానంగా చెప్పబడుతోంది కనుక ఆ నారాయణ నామస్మరణ ముఖ్యం. దీన్ని దృష్టిలో పెట్టుకునే మహాభారత ప్రవచనం నుంచి ఇప్పటి వరకు జరిగిన భాగవత ప్రవచనం వరకు అనేక ప్రాంతాల్లో చెప్పినవన్నీ గమనిస్తే కృష్ణతత్వ ఆవిష్కారం జరుగుతున్నది. కృష్ణుడంటే సంపూర్ణ నారాయణ స్వరూపం. ఆ కృష్ణ స్మరణ వల్ల కాలమంతా కూడా మనకు అనుకూలం కావాలనే భావన ఈ క్రతువుల సంకల్పాల వెనకాల ఉన్నటువంటిది. అది భగవత్ సంకల్పం, మహాత్ముల ప్రేరణ. ఈ విధంగా ఒక కృష్ణ యాగం జరిగినట్లుగా భారత భాగవత ప్రవచ యజ్ఞములు ఇంతవరకు జరుగుతూ వస్తున్నాయి. ఈ సందర్భంగా భగవన్మంత్ర సారములైన నామములతో కూర్చిన ఒక మంత్ర సదృశ స్మరణ అందరికీ చెప్పడం జరిగింది. నారాయణ వాసుదేవ విష్ణు శ్రీకృష్ణ అచ్యుతానంత గోవింద మాంపాహి. ఇందులో నారాయణ గాయత్రికి సంబంధించినటువంటి 3 నామములు ఉన్నాయి. అదేవిధంగా రోగహరణమైన నామత్రయ మంత్రము ఇందులో నిక్షిప్తమైంది. అనేక విష్ణునామాల యొక్క పెట్టైన శ్రీకృష్ణనామం కూడా ఇందులో ఉంది. కనుక ఇది పరిపూర్ణ మంత్రంగా భావించి భగవద్ రక్షణని మనం ఆశించడం ఈ మంత్రం యొక్క భావం. దీని అనుష్ఠానం ద్వారా వ్యక్తి, సమాజము, ప్రకృతి, ప్రపంచము సమస్తము కూడా క్షేమంగా ఉంటుంది. ఆ భావంతో మనం దీన్ని అనుష్ఠానం చేయాలి. ఉగాది నుంచి ఇది ఒక అనుష్ఠానంగా పెట్టుకుంటూ వీలైనంతగా విష్ణు సహస్రనామ పారాయణలు, శాస్త్ర విధిని అనుసరించి విష్ణు సహస్రనామాలతో హోమం కూడా జరగడం మంచిది. పురుష సూక్త, శ్రీ సూక్తాలు కూడా కలిపి. అదేవిధంగా దుర్గాదేవిని ఆరాధించడం కూడా కుదిరితే చండీ హోమాలు లాంటివి చేయడం, లేదా దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి దుర్గా స్తుతుల్ని పారాయణ చేయడం, దుర్గా సప్తశ్లోకి లాంటివి నిత్యం చేయడం కూడా ముఖ్యమైన కర్తవ్యంగా కనబడుతున్నాయి. వీటన్నిటితో ఈ సంవత్సరం మనం శుభకరంగా మలుచుకోగలం. ఈ సంవత్సరం ప్రకృతి క్షేమాన్ని కలిగిస్తూ వైషమ్యాలు, వైరాలు తొలగిపోయి సౌమనస్య సామరస్య వాతావరణం ఏర్పడి ఒక శాంతకరమైనటువంటి పరిస్థితి సిద్ధించాలని ఆ శ్రీమన్నారాయణను ప్రార్థిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.